ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవుల రెక్కల కింద ఉంచినందుకు స్తోత్రములు నాయన. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల 3 రాత్రులు కొడుకులు జరిపించుకోవటానికి మీరు చూపిన కృపకై ఇచ్చిన సమయ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. 2 దినాలు దైవ సేవకులు నిలబెట్టుకొని బిడ్డలకు కావలసిన వర్తమానముతో బిడ్డల్ని మీరు అభిషేకించారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. చివరి రాత్రి ప్రభా, అల్పురాలను అయోగ్యురాల్ని, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, ఎన్నిక లేని నన్ను నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. కొద్ది నిమిషాలు మాట్లాడుచుండగా సిలువ చాటును మరుగు చేసుకునండి. బిడలకి, కుటుంబాలకి, సంఘానికి కావలసిన వర్తమానాన్ని నాలో ఉండి మా జీవితాలు ప్రభా, మా మాటలు వ్యర్థములనైనా మీ నోట నుండి వచ్చే మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని కలుగచేస్తుంది. నాయన నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి, ముచ్చటించండి, దుష్టుని అల్లాన్ని బంధించండి. మీరేమో మధ్యలోని దిగి వచ్చి అందరితో మాట్లాడి సహాయము చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మొదటిగా కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి సంఘ కాపరిగా ఉన్నటువంటి దేవసేవ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. పరిచారికులుగా ఉంటున్నటువంటి బాబు బ్రదర్కి, రాజు బ్రదర్కి, అలాగే వీర్పాలన్నకి, ఇంకా మిగతా సంఘ పెద్దలందరికీ ప్రభు ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతములు, పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతములు 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ నన్ను వశపరుచుకుంటివి. దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలండి. దేవుని సన్నిధిలో గీతాలకి గీతమైనటువంటి పరమగీతం, గీతంలో రాసినటువంటి మాట, సహోదరి నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క హారముతో నా హృదయాన్ని నువ్వు వశపరుచుకు. సహోదరి ఎవరనంటే ఇక్కడ గీతములో పరమగీతములో వ్రాయబడినటువంటి మాట, మన ప్రభు అయిన యేసయ్య మరి తండ్రిగా ఉంటూ సంఘాన్ని సహోదరుడిగా చూపిస్తున్నాడు, సంఘాన్ని సహోదరిగా. ఈ సహోదరి యేసయ్య హృదయాన్ని వశము చేసుకుంది. యేసయ్య హృదయాన్ని మనం వశం చేసుకునే సంఘముగా మనం ఉండాలి. ఈ దినాన మన జీవితాలు ఆశీర్వదించబడాలనంటే, మన జీవితాలు దీవించబడాలనంటే దేవుణ్ణి వశము చేసుకునే వారంగా ఉండాలి. దేవుణ్ణి వశము చేసుకుంటే దేవుడు మనకి మేలుల్ని కలగచేస్తాడు. అనేకమైన వాటికి వశమైపోతూ ఉంటాం, అనేకమైన వాటిని మనం వశం చేసుకుంటూ ఉంటాం. నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటనంటే, నువ్వు దేవుని హృదయాన్ని వశం చేసుకునే బిడ్డగా ఉండాలి. దేవుని హృదయాన్ని వశం చేసుకునే కుటుంబముగా నువ్వు ఉండాలి. దేవుని హృదయాన్ని వశం చేసుకునే ఒక సంఘముగా నువ్వు ఉండాలి. యేసయ్య హృదయాన్ని మనం వశం చేసుకుంటే యేసయ్య మన హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు.
మాటలే కాదు కానీ దేవుని వాక్యములో మనం చూద్దాం. కీర్తనల భాగము 37వ కీర్తన, కీర్తనలు 37 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. ఆయన వశమైన తర్వాత, ఆయన వశపరుచుకున్న తర్వాత, ఆయనకి వశమైన తర్వాత ఆయన బట్టి మనం సంతోషిస్తే మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. నీ నూతన సంవత్సరంలో మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చునుగాక. మీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక దేవుడు నెరవేర్చునుగాక. దేవుని సన్నిధిలో మనం యెహోవాను బట్టి సంతోషించే వారంగా ఉంటాం. అనేకమైన వాటిని మనము బట్టి సంతోషిస్తూ ఉంటాం. లోకములో, అపవిత్రతలో, పాపములో, ఎన్నిక లేని వాటిని, ఎన్నిక చేయనటువంటి వాటిని, సంతోషాన్ని కలగచేయనటువంటి వాటిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అది క్షణిక మాత్రమే, అది క్షణ మాత్రమే. ఏది చూసినా లోకములో లయమైపోతుంది, కానీ అది సంతోషాన్ని ఏమాత్రం మనకి ఇవ్వదు. తాత్కాలికమైన ఆనందం ఈ లోకములో ఉన్నటువంటిది. కాబట్టి మనం ఎవరిని బట్టి మనం సంతోషించాలంట? యెహోవాని బట్టి సంతోషించాలి. దావీదు యెహోవాను బట్టి సంతోషించాడు. దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలా? ఎప్పుడు దేవుని సన్నిధిలో స్తుతించాలా? ఎప్పుడు నేను ఆరాధించాలా? యెహోవా మందిరానికి ఎప్పుడు వెళ్ళి ఆయన ప్రసన్నత నేను చూడాలా? ఆయన మందిరానికి పరిచర్యకి నేను ఉపయోగపడాలా అని చెప్పి అనుదినము ఆయన హృదయాన్ని యేసయ్యకి వశము చేసుకొని యెహోవాను బట్టి సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. ఒక లేడీ దుప్పి ఎలాగైతే ఎడారిలో నీటి కోసం దప్పికొనిదో, ఆశకొని ఉన్నదో, దావీదు ప్రాణము కూడా దేవుని కొరకు ఆశపడి ఉన్నది. అటువంటి ఆశ మనకు కావాలి, అటువంటి జీవితం మనకు కావాలి. ఈ నూతన సంవత్సరం నీ హృదయం కోరికలు తీర్చబడాలనంటే, హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికలు సఫలీకృతములు అవ్వాలనంటే దావీదుకున్న ఆశ నీకు నాకు మనందరికీ ఉండాలి. ఉంటే మనము యెహోవాను బట్టి సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంఛల్ని తీరుస్తాడు. పాత సంవత్సరంలో కోరికలుగానే మిగిలిపోయాయేమో, కోరికలుగానే ఉండిపోయాయేమో, వెంటాడుతూ ఉన్నాయేమో. ఈ నూతన సంవత్సరంలో యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయం వశము చేసుకో. దేవుడు నీ హృదయ వాంఛలను తప్పకుండా తీరుస్తాడు. మనం అంటానికి మాటకి అయా నీ హృదయాన్ని వశం చేసుకున్నాను అని అంటాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మన హృదయము వేరే వారి దగ్గర ఉండిపోతుంది. ఎవరికి అప్పగించినా, ఎవరికి చేరువైనా, ఎవరి హృదయాన్ని వశం చేసుకోవాలనుకున్నా అది మనకి బాధని మిగులుస్తుంది. ఈ దినాలలో లోకములో ఉన్న బంధాలన్నీ బాధని మిగులుస్తే తప్ప అది సంతోషాన్ని ఏమాత్రం కలగచేయదు. ఏదో ఒక సమయంలో బాధని కలగచేసి హృదయంలో ఉన్న ఆ సంతోషాన్ని తీసివేసి బాధని చూపిస్తూ ఉంటాయి. కానీ దేవుని బట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తామో దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛలని దేవుడు తీరుస్తాడు. ఎవరిని బట్టి సంతోషిస్తున్నాం? నూతన సంవత్సరంలో వేటిని చూసుకొని మనం సంతోషిస్తున్నాం, వేటిని ఆధారం చేసుకుంటూ సంతోషిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలు నేను తీరుస్తా. నువ్వు చేసే ప్రార్థన నేను ఆలకిస్తా, నీకు మేలు చేస్తా, నీకు దీవెననిస్తా, నీ చదువుల్లో మంచి జ్ఞానం ఇస్తా, మంచి బుద్ధిని ఇస్తా, మంచి వివేకాన్ని ఇస్తా, నీ వ్యాపారంలో, నీ పనిపాటల్లో మంచి లాభకరమైన జీవితాన్ని, నిండు ఆయుష ఆరోగ్యాన్ని నీకు నేను కలగచేస్తా. నీ హృదయంలో ఉన్న కోరికలను తీర్చి నిన్ను సంతోషభరితులుగా, కుటుంబముగా, సంఘముగా ఆశీర్వదిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. హన్నమ్మ సంతోషించింది యెహోవాను బట్టి. చూద్దామా దేవుని వాక్యములో? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ వచనము, మొదటి వచనం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నీ లేని కొరత. ఎంతో నిందలలో, అవమానాల్లో, కన్నీటి మయములో, ఆశ తీరలేనటువంటి, సంతోషము లేనటువంటి బ్రతుకుని
అన్నమ్మ బ్రతుకుతూ ఉంది. మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు ఆత్మని కుమ్మరించుకుంది. దేవుని సన్నిధిలో వేడుకుంది. ఆ ప్రార్థన యెహోవా వశము అయింది. యెహోవా ఆలకించాడు. దేవుడు అంగీకరించాడు. ఎంతో దుఃఖములో ఉంది. హృదయం అంతా దుఃఖముతో నిండిపోయింది. బిడ్డలు లేని కొరత ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా? పెళ్ళైన సంవత్సరానికి బిడ్డలు కలగకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎక్కడికి వెళ్ళలేం, ఎవరింటికి వెళ్ళలేం, ఏ శుభకార్యానికి వెళ్ళలేం, ఎవరితో మాట్లాడలేం. మొదటిగా అడిగేది ఏంటి? నీకెంతమంది? పెళ్ళైనటువంటి ఆ సంవత్సరంలోనే 2 నెలలకి వెళ్ళినా కూడా ఏమన్నా విశేషమా, ఏమన్నా కార్యమా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అంటే వివాహమయంగానే మనం ఎవరితో ఆశీర్వదించబడాలనంటే బిడ్డలనేవి మనకి కావాలి. బిడ్డలు కలిగినటువంటి తల్లులుగా మనము వారికే ప్రాధాన్యత. వారినే ఏ కార్యక్రమాలకైనా పిలుస్తూ ఉంటారు. అన్నమ్మ జీవితం దేవుని సన్నిధిలో వేడుకుంది, మొరపెట్టింది. అయ్యా, ఒక్క మగబిడ్డని నాకు దయచేసిన ఎడల మరలా ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తాను. నీ పరిచర్యకి అన్నమ్మ కొరత తీర్చుకోవాలనుకుంది. అక్కడ యాజకుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే యాజకులు లేని కొరత కూడా అన్నమ్మ అక్కడ గుర్తించింది. దేవునికి ఇవ్వాలనుకుంది ఆ బిడ్డని. నాకు ఒక్క మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీకు నేను ఇస్తా. ప్రార్థన చేసిందండి, వేడుకుందండి. వేడుకున్న వేడుకలను దేవుడు అంగీకరించి ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు అంగీకరించాడు? ఆ రాత్రే అన్నమ్మను దేవుడు దర్శించాడు. ఆ రాత్రే దేవుడు అన్నమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాత్రే అన్నమ్మ బాధని తుడిచివేశాడు, సంతోషించాడు. అందుకని యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను. మహాబలము నాకు కలిగింది, నాకున్న నింద తొలగిపోయింది. నా జీవితంలో కూడా 12 సంవత్సరాల దాకా అదే బాధ, అదే కష్టం. వాక్యం చెప్పాలన్నా, ప్రార్థన చేయాలన్నా మీకే లేరు, మాకేమి దొరుకుతుంది ఆశీర్వాదం? మీకే కలిగినప్పుడు ఎంతో భయంతో ఆ హృదయం వేదనతో ఉండిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరి కోసం ప్రార్థన చేయలేని పరిస్థితి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాగ 3 రోజులు కుడికిల ద్వారా దేవుడు అన్నమ్మ గురించి, శారమ్మ గురించి, దేవుని సన్నిధిలో బిడలేని వారి గురించి దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఎరుకో ప్రాంతం గురించి, మూయబడినటువంటి ఎరుకో ప్రాంతంలోనికి కూడా దేవుడు వచ్చి ఆశీర్వాదాన్ని కలగచేస్తాడని ఆ దైవ సేవకులు వాక్యం చెప్తుంటే, నా మూయబడిన గర్భాన్ని కూడా నువ్వు తెరవచేయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, బిడ్డలగల తల్లిగా నన్ను దీవించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో నేను కూడా అన్నమ్మ వలె అనేక దినాలు, అనేక సంవత్సరాలు కన్నీరు కార్చాను. దేవుని సన్నిధిలో వేడుకున్నాను, మొరపెట్టాను. నిన్ను ఆశీర్వదించబడిన తల్లిగా నేను ఉండాలి. ఒక్క బిడ్డ నేను నాకు నువ్వు దయచేయనైనా, ఆ మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా నాకు నువ్వు అనుగ్రహించి నాకు నిందను తొలగించని చెప్పి 12 సంవత్సరాలు దేవుని సన్నిధిలో వేడుకున్నాను. పెదపాలెంలో చర్చి ప్రతిష్టకి వెళ్ళాం. అక్కడ ప్రార్థన చేసుకున్నాను. నూతన మందిరములో నేను వేడుకుంటున్నానయ్యా, అన్నమ్మ వలె ఈ రాత్రే నన్ను దర్శించవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, మరలా వచ్చి ప్రాంతంలోని సాక్షిగా నేను నిలబడతానయ్యా అనగానే ఆ సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదించి 3 బిడ్డలకు తల్లిగా దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో మందులు నాకు ఏ మాత్రము బలాన్ని, ఆనందాన్ని కలగ చేయలేదు. దేవుడే నన్ను వృద్ధులకి, స్త్రీలకి, పురుషులకి, సంఘానికి ఇస్తున్నటువంటి ఒకటే ఒక మాట, మీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను. కానీ మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. దేవుని ద్వారా ఆశీర్వాదం వస్తుంది. కానీ దేవుడు కూడా ఏమనుకుంటున్నాడనంటే, దేవుడు చెప్పినట్లుగా మనం వింటేనే, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు వినేస్తే, అబ్బా పాస్టర్ గారు వచ్చారు, బాగా చెప్పారు, విన్నామని అంటే కాదు. కానీ దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారికే దేవుడు మేలుల్ని కలగచేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. హన్నమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్క బిడ్డను అడిగింది, ఎంతమందిని ఇచ్చాడు? మరలా 5 బిడ్డలతో దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే
అత్యధికముగా మన ప్రభువైన యేసయ్య మన జీవితాలకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు అడుగుతున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఆశీర్వాదాన్ని కలుగ చేయనుగాక. అడిగి దానికంటే రెండంతలుగా ఆశీర్వాదం పొందుకుందురుగాక. దేవుని సన్నిధిలో హన్నమ్మ వలె యెహోవాను బట్టి సంతోషించాలనంటే ఆమె చేసిన ప్రార్థన దేవుని వశము అయిపోయింది. యేసయ్యని వశము చేసుకుంది. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేరయ్యా, నువ్వు తప్ప నాకు కార్యం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను దీవించేవారు ఎవరు లేరు. మనం అనుకుంటాం పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే, ఈ హాస్పిటల్కి వెళ్తే ఆ మందులు వాడితే, ఈ మందులు వాడితే, ఆ ప్రయోగాలు చేస్తే, ఈ ప్రయోగాలు చేస్తే బిడ్డలు పుడతారని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఒక్క దేవుని మహిమని తెచ్చే బిడ్డలంగా ఉండాలని అంటే, సాక్షులుగా నిలవబెట్టుకోవాలంటే ఆలస్యమైన దేవుడి ద్వారానే మనకి దేవుడి కార్యాలు జరిగిస్తాడు. చదువు విషయమైనా, బిడ్డల విషయమైనా, పనిపాటల విషయమైనా, వ్యాపార విషయమైనా, నీ ఆత్మీయ జీవితమైన దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడాలంటే యెహోవాను బట్టి సంతోషించేవారిగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథంలో ఇంకో మాటను మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగల వాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము కల హృదయము దయచేయము. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎటువంటి హృదయం కావాలంట? వివేకము కలిగిన హృదయాన్ని. ఇంత గొప్ప జనమునకు న్యాయము తీర్చడానికి, న్యాయం చేయటానికి, అన్యాయం చేయటానికి దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేనే. అసలుకి అన్యాయం ఎలా నేర్చుకోవాలో మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి లేనే. అదే వచ్చేస్తుంది. అన్యాయంగా ఎలా ఉండాలో దేవుడు మనకి తెలియపరచవలసిన అవసరం లేదు. కానీ న్యాయముగా తీర్పు తీర్చడానికి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. రాజుగా అభిషేకించబడిన తరువాత ఇంత గొప్ప జన సమూహానికి నేను న్యాయం తీర్చాలి, అన్యాయం ఏమాత్రం తీర్చడానికి లేదు. నేను వీరందరికీ న్యాయము తీర్చినట్లుగా, మంచి పరిపాలన చేయనట్లుగా నాకు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని దయచేయి. బుద్ధి కలిగిన వాడు ఏమంటాడంట? దేవుడు ఉన్నాడని అంటాడు. బుద్ధి లేని వాడు ఏమంటాడంట? దేవుడు లేడు. ఈ సంవత్సరం 25 ఎలా వచ్చింది అనుకున్నారు? నేను తీసుకున్న మంచి ఆహారం, మంచి పౌష్టికాహారం, నా బలం, నా శక్తి, నేను బ్రతికినానంటే నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అందుకని సొలొమోను అంటున్నాడు, బుద్ధి వివేకములు కలిగిన మనసును నాకు దయచేయి, హృదయాన్ని నాకు దయచేయ, న్యాయము తీర్చే గొప్ప హృదయాన్ని నాకు అనుగ్రహించు. ఇది నువ్వు కూడా దేవుని సన్నిధిలో బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నాకు దయచేయి. నా కుటుంబాన్ని పరిపాలించినట్లుగా, మంచిగా ఆ కుటుంబంలో నేను ఎదుగునట్లుగా, పరిపాలన చేయనట్లుగా, సంఘములో, కుటుంబంలో, నేను చదువుతున్నటువంటి చదువుల్లో బుద్ధి వివేకములు నాకు దయచేయి. ఇద్దరు తల్లులు వచ్చారు ఒక బిడ్డని తీసుకొని. న్యాయం చేశాడా లేదా? తన తల్లికే తన బిడ్డని అప్పగించాడు. ఎవరిచ్చారా జ్ఞానం? ప్రభు అయిన యేసయ్య హృదయ వాంఛల్ని తీర్చాడు. ఆ తల్లి కన్నీటిని చూచాడు. న్యాయమైన తీర్పును బట్టి ఆ బిడ్డ నిజమైన తల్లి దగ్గర ఉండటానికి దేవుడు సహాయాన్ని కలగచేశాడు. దేవుని సన్నిధిలో ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి, యెహోవా వశము నువ్వు కావాలి. ఏ వశములో ఉన్నావో, ఏ వశములోనికి వెళ్ళిపోయావో నాకైతే తెలియదు, కానీ ఎవరు వశములో ఎవరు ఉన్నారో వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఈ దినాన ఆ వశాలన్నీ వదిలివేసుకొని దేవుని వశములోనికి నువ్వు రాగలిగితే, దేవుని వశములో నువ్వు ఉండగలిగితే, దేవుని బట్టి నువ్వు సంతోషించగలిగితే దేవుడు మహాబలాన్ని నీకు కలగచేస్తాడు. ఆశీర్వాదము లేని నీ జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు మంచి ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. చదువుల్లో మంచి బుద్ధి వివేకాన్ని కలగచేస్తాడు. ఇది యవనస్తులకి, యవన బిడ్డలకి వశమైపోతున్నారు. దేని వశము? దేని వశము? లేచిన కాడి నుంచి నిద్రపోయేంత వరకు దేని వశమే. స్కూల్కి కూడా తెప్పించటం లేదు, కానీ దాన్ని ఎలో చేయట్లేదు, కానీ లేకపోతే స్కూల్కి కూడా ఏమైపోతారు? తీసుకొని బుక్స్తో పాటు ఒక పాఠంగా
దాన్ని కూడా తీసుకొని వాట్సాప్, మెసెంజర్స్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లు పాడైపోతున్నారు. ఫోన్స్ ద్వారా వాటి వశమైపోతున్నారు, పాడు చేసుకుంటున్నారు మీ జీవితాలు. బుద్ధి లేని వారిగా, వివేకం లేని వారిగా, జ్ఞానము లేని వారిగా, నరాల బలహీనత కలిగినటువంటి వారిగా, దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి మీరు ఏర్పరచుకున్నటువంటి జీవితాలు వాటిని లోపరుచుకొని వాటికి లోబడిపోయి మీ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న ఆ ఫోన్స్ వశములో యవని బిడ్డలు ఎవరైనా ఉన్నా, యవని బిడ్డలు ఏంటండి, ఎవరైనా సరే దాన్ని వశమైపోతున్నారు. ఫోన్ లేకపోతే ప్రపంచమే లేదు, చీకటి అయిపోతుందంట. ఒక్కసారిగా జియో నెట్ మొత్తం ఆపేస్తే ఏమైపోద్ది? అమ్మో మేము ఉండలేమండి, మేము బ్రతకలేమండి, ప్రాణం లేకపోతే బ్రతకలేమనే వారు ఎలా అయిపోయారు ఇప్పుడు? ఫోన్ లేకపోతే దాని వశమైపోతున్నారు. మన ఆత్మీయ స్థితికి మనం ఫోన్ను వాడుకునే వారంగా ఉండాలి. దాన్ని మనము లోపరుచుకోవాలి, కానీ దానికి లోబడే వారంగా ఉండకూడదు. లోకంలో బ్రతకాలంటే లోకానికి దాసోహం అవ్వకూడదు, లోకంలో పడిపోకూడదు, బలహీనులు కాకూడదు. బలం కావాలని అంటే దాన్ని లోపరుచుకునే వారంగా ఉండాలి. లోకాన్ని లోపరుచుకునే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది నాన్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ వాంఛలు తీర్చబడినట్లుగా యెహోవాను బట్టి సంతోషించు. యెహోవా వశములోనికి నువ్వు రాగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించడానికి ఈ నూతన సంవత్సరంలో సిద్ధముగా ఉన్నాడు. గత సంవత్సరాల్లో నిరాశలో, నిస్పృహలో, బాధలో, కన్నీరులో ఉన్న నీ జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో ఆయన వశం చేసుకొని యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఏమడుగుతున్నాడు దేవుడు? నీ హృదయమును నాకిమ్ము. రక్షణ లేని బిడ్డలు, మారు మనసు లేని బిడ్డలు, బల్లలో చెయ్యి వేయకుండా వెనుదిరుగుతూ ఆరాధనకే వస్తూ వెనుదిరిగిపోతున్నటువంటి ప్రియ బిడ్డలే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒక ద్రాక్ష తోటలో అంజూరపుని చెట్టుని తీసుకొని పెట్టాడంట. పెడితే 3 సంవత్సరాలు పండ్లు వెతికాడంటే కానీ ఒక్క ఫలము కూడా దొరకల. ఏలాయా, ఈ చెట్టు వల్ల వ్యర్థమైపోవాలి. గొడ్డలి పెట్టాడు, కానీ తోటమాలి వేడుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఎరువు వేసి దాని చుట్టూ పాదు త్రవ్వి దానికి చేయవలసిన పనులన్నీ చేస్తాను, ఫలించినా సరే లేని ఎడలా నరికి వేస్తా వేడుకున్నాడు. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన దయా కిరీటం, కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కృప ద్వారా దేవుడు మనకి అనుగ్రహించి మన కోరికలు నెరవేర్చుకోవాలని, దేవుని బట్టి మనం సంతోషించాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని, ఫలించాలని, ఫలభరితమైన జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకొని ఏనాడో లయము కావలసిన మన జీవితాలకి తోటమాలి వలె మన ప్రభువైన యేసయ్య మన కోసం విజ్ఞాపన చేశాడు, వేడుకున్నాడు. ప్రతి దినము నమ్మకంగా మన ప్రభువైన యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేశాడు. కాబట్టి నూతన సంవత్సరం అనే దయా కిరీటము పొందుకున్నాం. చెట్ల వేరున గొడ్డలి ఉంచబడిందని గుర్తెరిగి ఫలించేవారిగా ఉండాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయనలో మనం ఫలించి, ఆయనలో ఉండి, ఆయనతో సవాసం చేసి ఆయనలో ఉంటే మనం ఫలించే జీవితాలు మనము కలిగి ఉంటాం. కాబట్టి మన హృదయాలు ఇవ్వటానికి మనం అంటాం, చెడిపోయిన హృదయం, పాడైపోయిన నా హృదయం ఇవ్వటానికి నేను ఇష్టపడిన అంటాం. నీ వల్ల పాడు చేసుకోవడం నీ వల్ల అవుతుందేమో, కానీ బాగు చేయటం మన ప్రభువైన యేసయ్య వల్లే. బాగు చేసేవాడు మన ప్రభువైన యేసయ్యే. నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, ఉన్న మోసాన్ని, నీ హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని ఇర్మియా గ్రంథములు అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధి పోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. నూతన సంవత్సరం
హృదయాలు స్వీకరించలేకుండా ఒక నామకార్థ స్థితిలో బ్రతుకుతూ ఉన్నారా? మారు మనసు లేనటువంటి జీవితాలను కలిగి ఉన్నారా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేకుండా ఉన్నారా? చెట్ల వేరిన గొడ్డలి ఉంచబడినదని గుర్తెరిగే హృదయాన్ని దేవునికి మనం అర్పించేవారిగా ఉండాలి. ఆ హృదయాలు, నా హృదయం ఎప్పుడో ఎవరికో ఇచ్చేస్తానండి, ఆ ప్రియుడికి ఇచ్చాను, ప్రియురాలకి ఇచ్చాను, వారికి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, అదంతా శూన్యం. నీ హృదయ వాంఛలను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ప్రకటన గ్రంథం 3:20 తలుపున, హృదయం అనే తలుపునొద్ద నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? తట్టుచున్నాడు. ఆయన స్వరం విని మనం ఏం చేయాలి? ఆయనని ఆహ్వానించే వారిగా ఇది నాన్న దేవుడు తడుతున్నాడు. మిమ్మల్ని రక్షణ లేని వారిని, మూయబడిన హృదయాల్ని తడుతూ ఉన్నాడు. నీకు మేలు చేయాలని, నిన్ను దీవించాలని, నీ హృదయ వాంఛల్ని తీర్చాలని. ఈ 3 రోజుల సభలు ఎంతో కష్టముతో, అనేక మంది కష్టార్జితము గుప్పులు విప్పటం ద్వారా ఈ కుడికలు జరుగుతున్నాయి. తేలిగ్గా జరుగుతున్నాయా? కానీ ఎంతో కష్టం ఉంది. అనేక మందికి మంచి మందిరాలు లేవు, అనేక మంది కూర్చొని ప్రార్థన చేయడానికి మందిరాలు లేవు, అనేక మంది దైవసేవకులు లేరు వాక్యం ప్రకటించడానికి. కొన్ని గ్రామాల్లో సువార్త అందని గ్రామాలు అనేకములు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సౌకర్యవంతమైన మందిరాన్ని ఇచ్చాడు, మంచి ఫ్యాన్స్ ఇచ్చాడు, లైట్స్ ఇచ్చాడు, ఫుల్ ఫీడ్స్ ఇచ్చాడు. అన్ని విషయంలో మందిరము మనకి మనం అడిగిన దానికంటే ఎక్కువగానే దేవుడు మనకి అనుగ్రహించాడు. హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించుకునే వారంగా మనము ఉండాలి. తడుచున్నటువంటి యేసేకి హృదయాన్ని తెరిచే వారంగా. ఎవరి కోసం తెరుస్తున్నావు నీ హృదయాన్ని? ఎవరికి అప్పగిస్తున్నావు నీ హృదయాన్ని? ఎవరికి అప్పగించినా నీ జీవితము పాడైపోతుంది. కానీ దేవునికి అప్పగిస్తే నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన చోటున ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14 అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరా పడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నేనున్న చోటున మీరు కూడా. ఎవరన్నా అనుకుంటారా? మనం ఎదిగినంత కొద్దీ మనకంటే వారు ఏమైపోవాలి? తగ్గిపోవాలి. నిజమే. ఎక్కువ మార్కులు వచ్చినాడు ఏమనుకుంటాడు? నాకు ఎక్కువ వచ్చే వాడికి 1 మార్క్ అన్నా తగ్గాలి, వాడికంటే నేను ఎక్కువ ఉండాలి. ఎవరండి మన ప్రభు అయిన యేసేలాగా ఆలోచించేది? ఎవరండి మన ప్రభు అయిన యేసేలాగా మనల్ని ప్రేమించేది? ఎవరండి మన ప్రభు అయిన యేసేలాగా మనల్ని జ్ఞాపకం చేసుకునేది? ఎవరయ్యా మన ప్రభు అయిన యేసేలాగా మన కొరకు విజ్ఞాపన చేసేది? ప్రాణం పెట్టగలిగినటువంటి ప్రేమను చూపించినటువంటి మన ప్రభు అయిన యేసయ్య. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగన మీ కొరకు నేను వేడుకుంటున్నాను. మనమేమో మందిరంలోకి రావటానికే కష్టం, దేవుని ఆరాధించడానికే కష్టం, దేవునికి లోబడటానికే కష్టం. హృదయంలోనికి ఆహ్వానించడానికి కూడా చాలా బాధపడిపోతుంటాం. రక్షణ పొందితే నిలబడలేము, మారు మనసు పొందితే నేను ఉండలేము. నేను ఎవరిని బిడ్డని, యవనస్తుని. యవన కాలంలో దేవుని కాయడి మోయుట నరునికి మేలు. ఏది నీ జీవితానికి మేలనంటే యేసయ్యను సొంత రక్షణగా ఆహ్వానించడమే నీకు మేలు. నీ జీవితానికి అదే నీకు మేలు, అదే నీకు దీవెన, అదే నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో యవన కాలములోనే మనం యేసయ్యని అంగీకరించే వారంగా ఉండాలి. బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వారిగా మనము ఉండాలి. మొదటి స్థితి, మొదటి సమయం, మొదటి గడియ, మొదటిది సమస్తము దేవునికే చెందవాలి. దేవుని సన్నిధిలో హృదయం అనే తలుపునొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సంగమా, కూర్చొని వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దినానా నీ జీవితాన్ని యేసయ్యకి అర్పించావా? యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించావా? దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు పొందావా? మారు మనసు పొంది మారు మనసు తగిన క్రియలు నువ్వు చేస్తున్నావా? ఇది నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే, నీ హృదయం సంతోషించబడాలంటే, అన్నము వలె బలాన్ని పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే, దీవెన పొందుకోవాలనంటే యేసయ్యను నీ హృదయంలోనికి స్వీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో వారిని దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. నా కుమారుడు అనే హృదయాన్ని నాకు దయచేయి.
నీ హృదయాన్ని నాకు దయచేయి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి వేళ నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే, సిద్ధపడగలిగితే దేవుడు తప్పకుండా నీ హృదయంలోనికి వచ్చి నీ అలివికాలి నీ కోరికల్ని, తీర్చబడలేనటువంటి నీ ఆశల్ని ఈ నూతన సంవత్సరంలో యేసయ్య నీ హృదయంలోనికి వచ్చి తీర్చబడును గాక. నీ ప్రతి ఆశా కోరికలను యేసు నామములో అవి జవాబులు పొందుకుంది గాక. దేవుని సన్నిధిలో నువ్వు ఆ రీతిగా ముందుకు వెళ్ళినట్లుగా ఈ చిన్ని మాటలు నీ హృదయంలో ఫలింప చేయనుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న ఎవరు ఇంకా యేసుని అంగీకరించలేదు, సంఘములో దేవుని బిడ్డలుగా అంగీకరించబడినటువంటి నామకర్త స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారో ఇది నాన్న ప్రార్థన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇస్తున్నటువంటి మాటలు, యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలు నిన్ను తీరుస్తాను. సహోదరి ప్రాణేశ్వరి, నా హృదయమును ఒక్క చూపుతోనే నువ్వు నా జీవితంలో ఏ కోరికతో నువ్వు వచ్చావు, ఏ ఆశతో వచ్చావు, ఈ 3 దినాలు కోడికల్లోనికి ఏ కోరికతో నువ్వు వచ్చావు, ఇది నాన్న ప్రార్థన చేసుకో. నిన్ను దాటిపోని దేవుడు, అబ్రాహాము గుడారమును దాటి వెళ్ళని దేవుడు నిన్ను దాటి వెళ్ళకుండా నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నా. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బుద్ధి లేని వివేకం లేని స్థితిలో నువ్వు ఉన్నావో, ఇంకా నీ హృదయము లోకములో పాపములో వాటి కోసం, వారి కోసం, వీరి కోసం వాడబడుతుందో దేవునికి అర్పణ చేయి, దేవునికి అర్పించు, ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మందిరములో అన్నమ్మ చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించటానికి నీ పక్షాన నీ దగ్గరే ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ సమయం పోతే మరలా నీకు రాదు. గతించిపోయే సమయాలు మనకి కావు, ఉన్న సమయమే మనది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవా యేసయ్యా, నా హృదయంలోనికి రానా, నా హృదయ వాంఛలు తీర్చినాయన. నా సంతోషము లేదయ్యా, నేను బాధలో ఉన్నాను నాయన, నేను కన్నీరులో ఉన్నాను నాయన, నేను కష్టంలో ఉన్నాను నాయన, నేను వ్యాధిలో ఉన్నాను అయ్యా. అయ్యా ఎంతగా ప్రార్థించినా అయ్యా నా జీవితంలో నేను నా తండ్రి జవాబు పొందుకోలేకపోతున్నాను. నా హృదయముని నీకు అర్పణ చేసే జవాబును పొందుకున్నట్లుగా నాకు సహాయించు. నా పాపరోత బ్రతుకులను మార్చు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన, నీకు మాత్రమే అంకితము చేసుకున్నట్లుగా నీ కృపను చూపించు నాయన. దేవా, బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా రాత్రి వేళలో. అయ్యా ఒక్కసారి దర్శించండి నాయన, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకము చూసుకునండి నాయన. వీరి కన్నీటి నాట్యముగా మీరు మార్చండి. అన్నమాని మందిరంలోనికి వచ్చి కన్నీటితో వేడుకుంది కదయ్యా. నిందను కొట్టివేశారయ్యా, అవమానాన్ని తీసివేశారు నాయన, సంతోషాన్ని కలగచేశారు. అడిగిన దానికంటే, ఉంచిన దానికంటే అత్యధికముగా ఆశీర్వదించావు కదయ్యా. బిడ్డలు కూడా ఈ నూతన సంవత్సరములో అత్యధికముగా ఆశీర్వాదాన్ని కలగచేయనైనా. ఉన్న కష్టం యేసు నామములో లయమైపోవునుగాక, ఉన్న బాధ అంతా తీరిపోవునుగాక నాయన. అంతకంతకు వర్ధిల్ల చేసే భాగ్యాన్ని బిడ్డలు పొందుకుందురుగాక నాయన. ఈ నూతన సంవత్సరం నూతన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకుందురుగాక తండ్రి. దేవా, మీ దీవెనలు దయచేయండి, మీ ఆశీర్వాదాలను దయచేయండి. బిడ్డల్ని ఆశీర్వదించండి. వ్యాధితో ఉన్నారో, బాధతో ఉన్నారో, కష్టముతో ఉన్నారో నాయన, బిడ్డల్ని మా ఆయన ఈ రాత్రి వేళలో మీరు గుర్తించండి. మీరు చూచుచున్న దేవుడు నాయన, బిడ్డల కన్నీటిని చూచి మీరు తుడవండి అయా నాయన. ప్రభా, ఈ రాత్రి చూస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి జవాబును దయచేయండి. విత్తిన మాటలు వీరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని బిడ్డల్ని ప్రభా, వాక్యాన్ని విని విడిచిపెట్టే గుంపులో కాకుండా వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాలు కలిగి నీ బిడ్డలు జీవించినట్లుగా వాక్యానుసారమైన జీవితాలు ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి దీవించి సహాయము చేయమని ఇంతవరకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.